హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ ఐఏఎస్ స్టడీ. మనమేందంటే ఇదివరకు జూలై నుంచి మనం స్టార్ట్ చేసాం కాబట్టి ప్రీవియస్ మంత్స్ కూడా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుంటే మనకి అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి యూజ్ అవుతది కదా! సో, అందువల్ల ఏందంటే మనం రివర్స్ ఇంజినీరింగ్ రివర్స్ అప్రోచ్‌లో మనం వెనక నుంచి జనవరి దాకా కవర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇప్పుడు జూన్ మంత్‌లో ఒక్కొక్క పర్టిక్యులర్ టాపిక్ లైక్ గవర్నెన్స్ గానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, ఎన్విరాన్మెంట్ అని అలా డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని వాటిలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ని తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి యూజ్ అవుతదనే ఉద్దేశంతో మనమేందంటే జూన్ మంత్, మే మంత్ అలా ఒక్కొక్క రివర్స్ రివర్స్ అప్ ప్రాసెస్‌లో మనము అన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుందామని ఇప్పుడు జూన్ మంత్‌తో స్టార్ట్ చేయడం జరిగింది. సో, జూన్ మంత్‌లో ఇంటర్నల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏందో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ చూస్తే ఇండియా ఎలక్టెడ్ యాస్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో, మనకి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా! దాంట్లో ఏందంటే మన ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్‌గా మనకి ఎయిత్ సారి మళ్ళీ ఎలక్ట్ అయిందనమాట. సో, ఇప్పుడు మనకి ఈ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో మనకి 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అవేంటంటే మనకి ఇక్కడ ఫిగర్‌లో చూడండి మీరు. ఇక్కడున్నయి చూడండి. ఇవన్నమాట 5 పర్మనెంట్ మెంబర్స్. అవేంటంటే మనకి యూఎస్ ఒకటి, చైనా, యూకే, రష్యా అండ్ ఫ్రాన్స్. ఇవి 5 మనకి పర్మనెంట్ మెంబర్స్ అనమాట. అంటే వీటికి వీటో పవర్స్ అనేవుంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇవి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనమాట. దాంట్లో ఇండియా అనేది ఎలక్ట్ అయింది ఈసారి. ఇది ఎయిత్ టైమ్ అనమాట ఇండియా ఇలా ఎలక్ట్ అవ్వడం. ఇప్పుడు మనకి చూస్తే మనకి మొత్తం ఇవి 192 బ్యాలెట్స్‌లో ఏందంటే మనకి ఇండియాకి 184 అనేవి రావడం జరిగిందనమాట ఓట్స్. సో, ఇండియా అనేది ఎయిత్ టైమ్ మనకి ఎలక్ట్ అయింది. ఇప్పుడు ఈ టర్మ్ ఎలా అంటే మనకి ఆహ్, 21 జనవరి 21 నుంచి మనకి స్టార్ట్ అవుతదనమాట. సో, ఇంతకుముందు ఎప్పుడు ఎలక్ట్ అయిందంటే 50, 51 టైమ్‌లో ఎలక్ట్ అయింది. 61, 68 టైమ్‌లో ఎలక్ట్ అయింది. 72, 73 టైమ్‌లో ఎలక్ట్ అయింది. 77 అండ్ 78, 84 అండ్ 85 అండ్ 91, 92 అండ్ ఇంకొకటొచ్చి 11 అండ్ 12, 2011 అండ్ 12 7 టైమ్స్ అండ్ ఇప్పుడేందంటే 21 అనమాట. ఇప్పుడు మనకి ఇండియా ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో, ఇప్పుడు మనకి ఈ దీంట్లో ఆహ్, మనకేందంటే ఆల్రెడీ 10 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి గదా! వాటికి సీట్స్ అలొకేషన్ ఎలా జరుగుతదంటే 5 సీట్స్ అనేదేందంటే మనకి ఆఫ్రికన్‌కి, ఏషియన్‌కి కలిపి మనకి 5 సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 సీట్స్ వచ్చి లాటిన్ అమెరికా స్టేట్స్‌కిస్తారు. అండ్ సీటొచ్చి ఈస్టర్న్ యూరోపియన్ స్టేట్స్‌కుంటుంది. అండ్ 2 సీట్స్ వచ్చి మనకి వెస్టర్న్ యూరోప్ అండ్ అదర్ స్టేట్స్‌కి కామన్‌గా ఇదుంటదనమాట. సో, ఇప్పుడేందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటది గదా! మనకేందంటే ఒక బ్రోచర్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో, ఇండియా ఏమేం జేయాలి, దేని మీద వర్క్ చేయాలి అని జెప్పేసి మనకి యూఎన్ఎస్‌సి మనకి క్యాంపెయిన్‌లో మనకేందంటే 5 ప్రయారిటీస్ ఇవ్వడం జరిగింది. సో, ఆ 5 ప్రయారిటీస్ ఏందో ఇప్పుడు చూద్దాం మనం. ఒకటేందంటే ఆహ్, మన ప్రోగ్రెస్ కోసం, డెవలప్‌మెంట్ కోసం ఏందంటే మనం కొత్త ఆపర్చునిటీస్‌ని తీసుకోవడం అనమాట. సో, ఎలా అంటే మనకి కొంత ఫాస్ట్‌గా డెవలప్ అవ్వడానికి ఏందంటే కొత్తగా ఇన్నోవేటివ్ మెథడ్స్‌ని గానీ అండ్ కొన్ని కొత్త సొల్యూషన్స్‌ని గానీ అవి తీసుకోవడం. అండ్ అదే విధంగా వుమెన్‌ని ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ జేయడం అండ్ యూత్‌ని గూడా ఎక్కువ ఇన్వాల్వ్ జేయడం. అలా కొత్త కొత్త డిజైన్ జేయడం. కొత్త డిజైన్ అంటే కొత్త అవతరణలాగా అన్నమాట. సో, అలా కొత్త కొత్త పాలిసీస్ తీసుకురావడం వల్ల ఏందంటే మనకి అలాంటి వాటికి ప్రోత్సహించడం వల్ల మనకి బాగుంటుంది అని చెప్పేసి ఇదొక మనకి ప్రయారిటీ. ఇంకో ప్రయారిటీ తీసుకుంటే మన ఇంటర్నేషనల్ టెర్రరిజంలో దానికి కొంచెం ఎఫెక్టివ్‌గా రెస్పాన్స్ చూపించడనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ యూజ్ చేసుకొని టెర్రరిస్ట్ అనేవాళ్ళు మనకి కొన్ని అబ్యూస్ చేస్తున్నారు గదా! సో, దానికి అడ్రెస్ చేయడం. అండ్ ఇంకోటేందంటే టెర్రర్ అటాక్స్‌కేందంటే మనకి ఫినాన్సింగ్ వేరే కంట్రీస్ చేస్తుంటాయి గదా! సో, వాటినేందంటే కట్ ఆఫ్ జేయడం. అండ్ ఇంకోటేందంటే వాటి కనెక్షన్స్‌ని స్పాన్సర్స్ ఉంటారు గదా! వాళ్ళతో కనెక్షన్స్‌ని ఆహ్, క ఇంటరప్ట్ జేయడం. అలాంటివన్నీ చేయాల్సొస్తదనమాట. సెకండ్ ప్రయారిటీ తీసుకుంటే. అండ్ మనం ఇంకోటి థర్డ్ ప్రయారిటీ తీసుకుంటే మనకి మల్టీలేటరల్ సిస్టమ్స్ ఉంటాయి గదా! అంటే 1 ఆర్ మోర్ 2 ఆర్ మోర్ కంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అయితాయన్నమాట. లైక్ బైలేటరల్ అంటే 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అయితాయి గదా! మల్టీలేటరల్ అంటే 2 ఆర్ మోర్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు ఏందంటే మల్టీలేటరల్ సిస్టమ్ అవుతదది. అక్కడేందంటే మనకి పొలిటికల్‌గా, మనకి ఎకనామిక్‌గా ఏందంటే వాళ్ళు అంటే రెండిటికి యూజ్ అయ్యేలాగా మనకేందంటే వాళ్ళ అగ్రీమెంట్స్ గాని, అలా సైన్ ఆఫ్ గాని అయి చేసుకుంటూ ఉంటారనమాట. సో, అలా మల్టీలేటరల్ సిస్టమ్‌లో ఏందంటే కొన్ని కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం అనేది గూడా ఒక ప్రయారిటీ అనమాట. సో, ఇలా మెయిన్‌గా ఏందంటే మనకి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోనే ఫస్ట్ రిఫార్మ్ అనేది చేయాలి అని చెప్పేసి మనకి అదొక ప్రయారిటీ మనకి. ఇంకోటేందంటే మనం ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఉంది గదా! సో, దాన్నేందంటే కొత్తగా మనకి ఇంకా ఆల్రెడీ ఏందంటే మనకి ఇండియా అనేది
దానికి ఆ పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం అనేది ఆల్రెడీ ఉన్న టాస్కే. దాంతో పాటు ఏందంటే ఇంకా కొంచెం క్లారిటీ, ఇంకా దాంట్లో ప్రొఫెషనలిజం తెచ్చుకోవడం అనేది ఇంకొక టాస్క్ అన్నమాట. సో ఇదేందంటే మెయిన్‌గా మనకి అదేందంటే అక్కడ చెప్పే ప్రతి లాని వాళ్ళు కమిట్ అయ్యి ఉండాలి. అండ్ వాళ్ళు అంటే డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అండ్ వాళ్ళకి రెండిటికి కోఆపరేషన్ ఉండడం, అండ్ అలాగే ఒకరు చెప్పేది ఒకరు వినడం, అండ్ వీళ్ళు చెప్పేది అట్లా అట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. సో డైలాగ్ అండ్ కోఆపరేషన్ అంటే ఒకరు చెప్పేది వినడం, అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడం, మ్యూచువల్ రెస్పెక్ట్ అనమాట, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవడం, అండ్ ఇంటర్నేషనల్ లాకి కమిట్ అయి ఉండడం అనమాట. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఇండియా. అండ్ దీంతో పాటు ఏంటంటే ఆల్రెడీ మనం ఈ పీస్ కీపింగ్ అనేది మనకి ఆల్రెడీ ఉన్న టాస్క్. దీంతో పాటు ఏంటంటే ఇంకో కొంచెం క్లారిటీ తెచ్చుకోవడం, అంటే ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవడం, అండ్ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయడం అనేది ఆపరేషన్స్ అనేవి కొంచెం ఎన్షూర్ చేసుకోవాలన్నమాట ఇండియా. అదొక ప్రయారిటీ. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీని ప్రమోట్ చేయడం అనమాట. అంటే కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ని వెల్కమ్ చేయడం. దాని ద్వారా ఏంటంటే మనకి హ్యూమన్ సఫరింగ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ అదే విధంగా ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. అలాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 5 ప్రయారిటీస్ ని ఏంటంటే మన ఇండియా ఎలా ఒక అప్రోచ్ యూజ్ చేసుకొని లైక్ ఇంప్లిమెంట్ చేద్దామని ఒక 5S అప్రోచ్ అని చెప్పి ఒకటి సిద్ధం చేసుకుందనమాట. అవేంటంటే రెస్పెక్ట్, సమ్మాన్ అంటే రెస్పెక్ట్ అనమాట. సెకండ్ ఎస్ వచ్చి సంవాద్ అంటే డైలాగ్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే సహయోగ్ అంటే కోఆపరేషన్. ఇంకోటి ఫోర్త్ వచ్చి శాంతి అంటే పీస్. అండ్ ఫిఫ్త్ వచ్చి సమృద్ధి అంటే ప్రాస్పరిటీ. సో ఈ 5S అప్రోచ్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రయారిటీస్ అన్నిటిని అచీవ్ చేద్దామని చెప్పేసి ఇండియా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. అండ్ మనం ఇప్పుడు సెకండ్ టాపిక్ లోకి వెళ్తే, సెకండ్ టాపిక్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ వియత్నాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. మనకేంటంటే యూరోపియన్ యూనియన్ వియత్నాం అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నాయి. సో అదేందో చూద్దాం ఇప్పుడు డీటెయిల్ గా. మనకేంటంటే వియత్నాం నేషనల్ అసెంబ్లీ ఉంది కదా, అది సైన్ చేసింది అనమాట. ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి, అండ్ యూరోపియన్ యూనియన్ వియత్నాం ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్, ఈ రెండింటిని సైన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాము. అసలు మనకి ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న దాంట్లో మనకి విత్ యూరోపియన్ యూనియన్ తో ఇది మన ఏషియన్ కంట్రీస్ తో ఏషియన్ కంట్రీస్ తీసుకుంటే మనకి యూరోపియన్ యూనియన్ తో ఫస్ట్ మనకి సింగపూర్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వియత్నాం అనేది సెకండ్ అవుతుంది అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల యూరోపియన్ యూనియన్ వియత్నాం మనకి ఏంటంటే 99% ఆఫ్ కస్టమ్ డ్యూటీస్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. ఈ రెండు కంట్రీస్ కి మధ్య కస్టమ్ డ్యూటీస్ అనేవి ఏమి ఉండవు అనమాట. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ ఉంటాయి కదా, అంటే ఏంటంటే ఇప్పుడు మన ఎలక్టెడ్ అయిన మెంబర్స్ కాకుండా స్టేట్ అఫీషియల్స్ ఉంటారు కదా పర్టికులర్ కంట్రీలో, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అనమాట. వాళ్ళ చేతిలో ఉంటుంది మొత్తం. సో ఇదనేది ఎలిమినేట్ అవుతుంది. ఎందువల్లంటే ఈ రెండు కంట్రీస్ అనేవి ఒక రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతాయి అనమాట. మెయిన్ గా కొన్ని గూడ్స్ మెయిన్ గా తీసుకుంటే మనకి కార్స్ కానీ మెడిసిన్స్ కానీ అవేంటంటే ఈ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ఈ రెండు కంట్రీస్ కామన్ గా ఫాలో అవుతావు కాబట్టి మనకేంటంటే అక్కడ వియత్నాంలో ఎలా ఉంటుందంటే స్టేట్ అఫీషియల్స్ డిసైడ్ చేస్తారనమాట స్టాండర్డ్స్ అనేవి. వెన్ కంపేర్ టు ఎలక్ట్ అయిన మెంబర్స్ కంటే కూడా స్టేట్ అఫీషియల్స్ అనేవి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ బ్యూరోక్రాటిక్ హర్డల్స్ అనేవి తొలగిపోతాయి దీని ద్వారా, ఇలా సైన్ చేసుకోవడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మార్కెట్ యాక్సెస్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అనేది ఈ యూరోపియన్ కి మనకి వియత్నాం కి మధ్య ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల. అంటే మనకి కస్టమ్ డ్యూటీస్ అన్ని తగ్గిపోతాయి కదా. సో మార్కెట్ యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి COVID-19 అవుట్ బ్రేక్ తర్వాత ఏంటంటే ఇది ఫస్ట్ FTA అనమాట. ఈ అవుట్ బ్రేక్ తర్వాత జరిగిన ఫస్ట్ FTA ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకోటి చేసుకుంది కదా, ఇంకో దాని మీద సైన్ చేసింది కదా వియత్నాం, లైక్ EU వియత్నాం సైన్ చేసుకున్నాయి కదా, అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు హోస్ట్ కంట్రీలో ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది హోస్ట్ కంట్రీ కదా. సో అక్కడ ఇన్వెస్టర్స్ కి అండ్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఏంటంటే మనము ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఆ పర్టికులర్ కంట్రీ హోస్ట్ కంట్రీ అనేది ప్రొటెక్ట్ చేయాలి ఆపోజిట్ కంట్రీ యొక్క ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రొటెక్ట్ చేస్తాము అని హామీ ఇవ్వడం అనమాట. సో అది కుదురుతుంది ఈ అగ్రిమెంట్ ద్వారా. ఇప్పుడు మనకి ఇట్లా ఇవి రెండు చేసుకోవడం వల్ల మన ఇండియాకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అవేందో చూద్దాం ఇప్పుడు. మనకి ఏంటంటే
ఇప్పుడు ఈ 2 చేసుకోవడం వల్ల ఏందంటే ఆల్‌మోస్ట్ మనకేందంటే వియత్నాంకి, ఇండియాకి కాంపిటీషన్ అనేది చాలా దగ్గరగా ఉంటదనమాట. సో, ఇలా ఉండడం వల్ల వియత్నాంతో ఇది చేసుకున్నప్పుడు మనకి యూరోపియన్ యూనియన్ నుంచి మనకేందంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి డైరెక్ట్‌గా వియత్నాంకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. సో, మనకి అది ఇంపాక్ట్ అవుతది ఫస్ట్. అంటే ఇది ప్రిఫర్డ్ లొకేషన్‌గా అయిపోద్దనమాట ఫారిన్ కంట్రీస్ అన్నిటికి. అవేందంటే ఏషియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది మోస్ట్‌లీ మనకేందంటే ఆల్రెడీ వియత్నాం అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్‌గా మారిపోయింది. ఎందువల్లంటే అక్కడ లేబర్ కాస్ట్ అనేది చాలా తక్కువ. సో, అందువల్ల ఏందంటే అది ఆల్రెడీ ప్రిఫర్డ్ డెస్టినేషన్‌గా మారిపోయింది. సో, దీని ద్వారా ఏందంటే మన ఇండియాకి రావాల్సినవి కూడా మనకి వియత్నాం ఇలా ఎఫ్‌టీఏ జరగడం ద్వారా అవి ఏందంటే అక్కడికి వెళ్ళిపోయే షిఫ్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ మనకి మెయిన్‌గా డొమెస్టికల్‌గా మనం కొన్ని ఇండస్ట్రీస్ తీసుకుంటే మనకి అపారెల్ తీసుకున్నామనుకోండి. దాంట్లో ఏందంటే మనకి 9% పే చేయాల్సొస్తదనమాట మనం యూకి. అదే వియత్నాం తీసుకుంటే వాళ్ళసలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఈ అపారెల్‌లో. సో, అప్పుడు మనకేందంటే కాస్ట్ పెరుగుతది అండ్ డిఫరెంట్‌గా ఉంటది గదా! అలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి తీసుకుంటే మనకి ఫుట్‌వేర్‌లో గాని అలాంటి డిఫరెంట్ సెక్టార్స్‌లో మనకేందంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటదనమాట. ఇంకోటి మనం చెప్పుకున్నట్టు మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి షిఫ్ట్ అయిపోతాయి. ఇంకోటేందంటే అదర్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్‌తో ఏందంటే అవి కపుల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకేందంటే వియత్నాంలో ఈ యూరోపియన్ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు గదా! సో, అప్పుడేందంటే వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్‌గా వాళ్ళు చైనాకి గాని, ఆ నియర్ బై కంట్రీస్‌కి గాని వాళ్ళేందంటే ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. సో, వాటితో ఏందంటే మనకి ఎఫ్‌టీఏ ఏర్పడే ఛాన్స్ ఉంటదన్నమాట. సో, అలా మనకి ప్రాబ్లమ్ అవుతది. సో, ఇప్పుడు మనం ఇవన్నీ ఓవర్‌కమ్ చేయాలంటే మన ఇండియా ఎలా ఉండాలి ఫ్యూచర్‌లో అంటే అది ఏందంటే మన ఇండియా అనేది కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. మనకి 1991 రిఫార్మ్స్ జరిగినాయి గదా! దానికి బెస్ట్ లాగా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి ఇండియా. ఇండియా తీసుకొచ్చి మనకి యూరోపియన్ యూనియన్‌తో మనం సైన్ చేసుకుంటేనే మనం దాన్ని బీట్ చేయగలుగుతామన్నమాట. అండ్ ఇంకొకటేందంటే లేబర్ రిఫార్మ్స్ అనేది ఆల్రెడీ మనకి వియత్నాం అనేది ఆల్రెడీ 6 లేబర్ రిఫార్మ్స్ చేసింది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ముందు. చేసిన తర్వాత ఏందంటే చేసింది కాబట్టి మనకి వాటికి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది సైన్ చేసుకున్నాయి డిఫరెంట్ కంట్రీస్ అనేవి. యూరోపియన్ యూనియన్ గాని అలాంటివి. సో, ఇప్పుడేందంటే మన ఇండియా గూడా కొన్ని లేబర్ రిఫార్మ్స్ అనేవి చేస్తేనే మనకి అలా పెద్ద పెద్ద కంట్రీస్ అనేవి మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకోవడానికి మనకి యూజ్ అయితది. అండ్ స్టాండర్డ్స్ యొక్క క్వాలిటీ గూడా పెంచుకోవాలన్నమాట మనం. అండ్ ఇంకొకటి తీసుకుంటే పర్టిక్యులర్‌గా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది కమోడిటీ బేస్డ్ మీద ఒక పర్టిక్యులర్ కమోడిటీ మీద మనం చేసుకుంటే ఏందంటే, మనకి ఫ్యూచర్‌లో అనలైజ్ చేసుకోవడానికి అండ్ దాని మీద అవి మనకి అనలైజ్ చేసుకోవడానికి ఏందంటే బాగుంటుందన్నమాట. సో, అలా చేసుకుంటే ఏందంటే మనకి ఫ్యూచర్‌లో మన ఇండియాకి కూడా ఇలా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ జరిగి మనది టాప్‌లో అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మనకి వచ్చేలాగా మనకి ఛాన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇదేందంటే చైనా నుంచి వియత్నాంకెళ్ళిపోతున్నాయి చాలా వరకు అన్నీ. సో, అవి మనకి అట్రాక్ట్ అవ్వాలంటే మనం ఇలాంటియన్ని లేబర్ రిఫార్మ్స్ మనం క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచుకోవడం అండ్ మనమేందంటే రిఫార్మ్స్ తీసుకురావడం అయన్నీ చేయడం వల్ల ఏందంటే మనకి అవన్నీ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం థర్డ్ టాపిక్ తీసుకుంటే ఇండియా సెట్టింగ్ అప్ ఎనర్జీ కోఆపరేషన్ నెట్వర్క్ విత్ నైబరింగ్ కంట్రీస్. సో, దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. రీసెంట్‌గా మనకేందంటే ఇండియా, భూటాన్ అనేది ఒక ఫస్ట్ జాయింట్ వెంచర్ మీద సైన్ చేసుకోవడం జరిగిందనమాట. దేని మీదంటే మనకి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మీద. అవి 2 ఇండియా, భూటాన్ కలిసి ఒక సైన్ చేసుకున్నాయి. సో, అసలు ఆ ప్రాజెక్ట్ ఏందో కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. మనకేందంటే కొలంగొచ్చు ప్రాజెక్ట్. అదేందంటే 600 మెగావాట్ ప్రాజెక్ట్ అన్నమాట. అవి డెవలప్ చేయాలి జాయింట్‌గా అని చెప్పేసి అవి 2 సైన్ చేసుకోవడం జరిగింది. సో, ఇదేందంటే 50, 50 పార్ట్నర్‌షిప్. ఇండియా 50% అండ్ మనకి భూటాన్ అనేది 50% షేర్ చేసుకుంటాయి. జాయింట్ వెంచర్ అది. సో, మనకి ఇండియా తరపున ఏ కంపెనీ అంటే సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అది మన ఇండియా తరపున. అండ్ వాళ్ళ తరపున భూటాన్ తరపున భూటానీస్ డ్రంక్ గ్రీన్ పవర్ ఆహ్, కార్పొరేషన్. సో, ఇవి 2 కలిసి మనకేందంటే ఈ జాయింట్ వెంచర్‌ని ప్లాన్ చేసుకున్నాయన్నమాట. సో, ఇదేందంటే మనకి 600 మెగావాట్స్ ఆఫ్ మనకి ఎలక్ట్రిసిటీని మనకి ప్రొవైడ్ చేస్తదన్నమాట. సో, ఇదేందంటే కొలంగచ్చు రివర్ మీద ఈస్టర్న్ భూటాన్‌లో ఉండేటటువంటి కొలంగచ్చు రివర్ మీద ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించబోతున్నాయి ఇవి 2 కలిసి. సో, ఇది దీని గురించి. అండ్ ఇప్పుడేందంటే మనకి చాలా భూటాన్‌తోనే కాకుండా మనకి ఇండియా అనేది మనకి నైబరింగ్ కంట్రీస్‌తో చాలా వాటితో మనకేందంటే ఇలా అగ్రీమెంట్స్ చేసుకుంది. సో, మనకి మెయిన్‌గా భూటాన్‌తో తీసుకుంటే హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ అగ్రీమెంట్ చేసుకుందనమాట.
హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడ్ మీద మనకి ఇండియాకి, భూటాన్‌కి మధ్య ఒక ఒక అగ్రీమెంట్ జరిగింది. అదేంటంటే 2006లో జరిగింది. సో, దాని మెయిన్ మోటో ఏందంటే 10,000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం అన్నమాట. అంటే ప్రొడ్యూస్ అయ్యేలా చేసుకోవడం అన్నమాట. ఆ అగ్రీమెంట్ యొక్క మెయిన్ గోల్. సో, దీంట్లో ఏందంటే భాగంగా మనము ఇండియా అనేది భూటాన్‌తో కలిసి తాలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అదేందంటే దాని పవరొచ్చి 1020 మెగావాట్స్ అన్నమాట. అండ్ ఇంకొకటేందంటే భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్ కలిపి 3 కలిపి ట్రైలేటరల్ కోఆపరేషన్‌లో మనకేందంటే డార్జిలింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ని కూడా డెవలప్ చేయడం జరిగింది. సో, దాని కెపాసిటీ వచ్చి 1125 మెగావాట్స్ అన్నమాట. సో, ఇప్పుడు అది భూటాన్ గురించి. అండ్ అదర్ నైబరింగ్ కంట్రీస్‌తో కూడా చూద్దాం మనం. ఇండియా, నేపాల్ తీసుకుంటే మనకి అవి ఈ 2 వచ్చి మనకి పవర్ ట్రేడ్ అగ్రీమెంట్ 2014లో అవి 2 పవర్ ట్రేడ్ అగ్రీమెంట్ మీద సైన్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏందంటే అవి 2 ఒక లైక్ బై చేసుకోవడం గాని, సెల్ చేసుకోవడం గాని ఎలక్ట్రిసిటీని ఎప్పుడంటే షార్టేజెస్ ఏమన్నా వచ్చినప్పుడు ఏందంటే బై చేసుకోవడం ఆర్ సెల్ చేసుకోవడం అనేది ఈ అగ్రీమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనకేందంటే నేపాల్‌లో, ఇండియాలో 22 ఎక్స్‌చేంజ్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట ఈ రెండిటి మధ్య. మనకి అదే విధంగా ఇంకొకటేందంటే మహాకాళి ట్రీటీ అనేది 1996లో సైన్ చేసుకున్నాయి ఇవి 2. పంచమేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది కదా! దానికోసం ఏందంటే మహాకాళి ట్రీటీని కూడా సైన్ చేసుకున్నాయి 1996లో. అండ్ మనకి నెక్స్ట్ అదర్ కంట్రీ తీసుకుంటే మనకి బంగ్లాదేశ్‌తో తీసుకుంటే ఎంఓయూ సైన్ చేసుకున్నాయి. ఏందంటే బైలేటరల్ కోఆపరేషన్ కోసం ఇవి 2 ఏందంటే పవర్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ గ్రిడ్ కనెక్టివిటీ అన్నమాట. దీనికోసం ఏందంటే ఎంఓయూ సైన్ చేసుకున్నాయి 2010లో. ఇప్పుడు దీని ద్వారా ఏందంటే అవి 2 సైన్ చేసుకున్నాయి. అండ్ మనకి కరెంట్‌గా మనకి 1200 మెగావాట్స్ పవర్ అనేది మనం ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కెళ్తుంది. సో, ఇది మనకి 2021కి ఎంత ఇంక్రీజ్ అవుతదంటే 2021 ఎండ్ కల్లా మనకేందంటే 2500 మెగావాట్స్‌కి రీచ్ అవుతదనమాట బంగ్లాదేశ్‌తో తీసుకుంటే. అండ్ మనకి మయన్మార్‌తో తీసుకుంటే మనకి ఇంటర్ కనెక్షన్ లైన్ ఒకటి ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌మిషన్ లైన్ అనేది మనకి పవర్ ట్రాన్స్‌మిట్ అవ్వడానికనమాట. బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. మనకి ఆహ్, మయ మణిపూర్‌లో మనకి మోరెహ్ ప్లేస్ నుంచి మనకి మయన్మార్‌లో తాము ప్లేస్ వరకేందంటే ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్‌పోర్ట్ అవుతది ఇండియా నుంచి మయన్మార్‌కి. సో, ఇవి నైబరింగ్ కంట్రీస్‌తో ఉన్న ఎనర్జీ కోఆపరేషన్ మనకి నెట్వర్క్స్ అన్నమాట. మనకి భూటాన్‌తో ఇప్పుడు రీసెంట్‌గా జాయింట్ వెంచర్ అనేది కొలంగొచ్చు ప్రాజెక్ట్‌ని మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రీసెంట్‌గా సైన్ అనేది కుదిరిందన్నమాట ఆ రెండిటికి మధ్య. సో, అది 50-50 జాయింట్ వెంచర్. అది సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో అండ్ భూటానీస్ డ్రంగ్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ అది భూటాన్‌లో. ఈ రెండిటికి మధ్య మనకి 50-50 జాయింట్ వెంచర్ అన్నమాట ఇది. అండ్ మనకి ఇట్లా చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఏంది చూద్దాం. బెనిఫిట్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒక పర్టిక్యులర్ కంట్రీలో ముట్టుకోనటువంటి హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ ఉంటది గదా! అదేందంటే మనం యుటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటదనమాట. ఇలా అగ్రీమెంట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం భూటాన్, నేపాల్ 2 కలిపి తీసుకుంటే మనకేందంటే 1,30,000 మెగావాట్స్ అనేది అన్‌టాప్డ్ మనకి ఆహ్, పొటెన్షియల్ ఉంది. అండ్ మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో తీసుకుంటే మనకి 58,000 మెగావాట్స్ అన్‌టాప్డ్ ఉందనమాట. అన్‌టాప్డ్ అంటే ముట్టుకోని అన్నమాట. సో, అంత పొటెన్షియల్ ఉంది. సో, ఇదేందంటే ఇలా ఎనర్జీ కోఆపరేషన్ ద్వారా ఏందంటే అవి 2 షేర్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి ఇండియా అండ్ అదర్ కంట్రీస్‌తో. అండ్ ఇంకొకటేందంటే మనకి సీజనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి గదా! సపోజ్ మనం ఇప్పుడు మనకి భూటాన్‌లో తీసుకుంటే వింటర్ సీజన్‌లో అవి రివర్స్ అనేవి డ్రై అయిపోతాయన్నమాట అక్కడ. అక్కడ డ్రై అయిపోయినప్పుడు ఏందంటే భూటాన్ గాని, నేపాల్‌లో ఏందంటే అప్పుడు మనం అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన ఇండియా నుంచి ఎలక్ట్రిసిటీని. అండ్ అదే విధంగా మనకి మాన్సూన్ టైమ్‌లో ఏందంటే, మనం వాళ్ళ నుంచి తెచ్చుకోవచ్చనమాట. మాన్సూన్స్ టైమ్‌లో ఏందంటే, మనము అప్పుడు మనం మోస్ట్‌లీ సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తాం గదా! అప్పుడేందంటే, మనం సోలార్ ఎనర్జీ మనము యూజ్ చేసుకోలేం గదా! మాన్సూన్స్ టైమ్‌లో. సో, అప్పుడేందంటే, మనం వాటి నుంచి తెచ్చుకోవచ్చు ఆ ఎనర్జీ అనేది. అండ్ ఇంకోటేందంటే, ఫాసిల్ ఫ్యూయల్ లైక్ కోల్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తాం గదా! దాని మీద డిపెండెన్సీ అనేది అలాంటి వాటి మీద డిపెండెన్సీ అనేది చాలా తగ్గిపోతది. సో, మనం వేరే కంట్రీస్ నుంచి అవసరమైంది తెచ్చుకుంటాం కాబట్టి దీని మీద మెయిన్ సోర్స్ మనకి కోల్ కాబట్టి దాని మీద మనకి బర్డెన్ అనేది డిపెండెన్సీ అనేది తగ్గిపోతదనమాట. ఆహ్, సో, ఇలా చేయడం వల్ల ఏందంటే మనకి ఈ ఎనర్జీ కోఆపరేషన్ నైబరింగ్ కంట్రీస్‌తో మనకేందంటే మనం 2015 నుంచి ఒక 2040 పీరియడ్ కన్సిడర్ చేసుకుంటే మనకి మినిమమ్ 35,000 మెగావాట్స్ అనేది సేవ్ అయితదనమాట కోల్ మీద.
అంత సేవ్ అవుతుంది. సో, ఇది బెనిఫిట్ అనమాట. అండ్ ఇంకొకటి తీసుకుంటే మనకి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేందంటే మనకి 6.5% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్‌ని తగ్గించే ఛాన్స్ ఉంటది ఇండియాకి. ఇదే సేమ్ పర్టిక్యులర్ పీరియడ్ 15-40 దాకా తీసుకుంటే మనకి 6.5 ఆఫ్ కార్బన్ ఎమిషన్స్‌ని అంత పర్సెంట్‌ని తగ్గించగలుగుతాం అనమాట. CO2 ఎమిషన్స్‌ని. అండ్ దీంతో పాటేందంటే మనం ఇలా మ్యూచువల్ ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఏందంటే మనకి ట్రాన్స్‌మిషన్ అని వాటికి నెట్‌వర్క్స్ అనేవి ఎక్కువ అవసరం అవుతాయి గదా! ఒక బార్డర్ ప్లేస్‌లో మనము మనకి హిల్స్ అయన్నీ వస్తాయి. చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి గాబట్టి, మనమేందంటే ఇక్కడ చాలా ఖర్చుతో కూడిన పననమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏందంటే ప్రైవేట్ సెక్టార్స్‌కి మనం ఛాన్స్ ఇవ్వచ్చు. అక్కడేందంటే ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఫారిన్ అంటున్నా. ప్రైవేట్ సెక్టార్‌కనమాట. సెక్టార్స్ అనేవి ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచుకునే ఛాన్స్ ఉంటది. సో, కొత్తగా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఛాన్స్ కలిగించడం అలా అయితామనమాట ఇలా జేయడం వల్ల. అండ్ ఇంకొకటి తీసుకుంటే మనకి ఆహ్, ఇప్పుడు మనకి బోర్డర్ కంట్రీస్‌లో ఏందంటే ఇప్పుడు ఇట్లా సప్లై చేసుకోవడం వల్ల మనకి ఇండస్ట్రియల్‌గా గాని ఇప్పుడు బోర్డర్ కంట్రీస్ అంటే ఇప్పుడు మనకు ఆల్‌మోస్ట్ అది హిల్ ఏరియాస్ అట్లా ఉంటది కదా! బోర్డర్స్‌లో. అక్కడేందంటే మనకి ఇండస్ట్రీస్ గాని ఏముండవు. కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి ఏం జరగవనమాట. సో, ఇప్పుడు ఇలా మనం ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేసుకోవడం వల్ల కాన్స్టెంట్‌గా స్టేబుల్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం వల్ల మనకెలా ఉంటదంటే అక్కడ ఇండస్ట్రీస్ ఏర్పడే ఛాన్స్ ఉంటది. అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా జరిగే ఛాన్స్ ఉంటది. సో, దీని ద్వారా ఏందంటే మనకి ఎకనామికల్‌గా కూడా మనకది గెయిన్ అవుతుందనమాట. సో, ఇవి ఫ్రెండ్స్ దీని గురించి బెనిఫిట్స్. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇండియా, ఆస్ట్రేలియా రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా మనం ఇండియా, ఆస్ట్రేలియా రిలేషన్స్ ఏందో చూద్దాం. రీసెంట్‌గా మనకేందంటే మనకి వర్చువల్ బైలేటరల్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. మన బోత్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్స్‌కి మధ్య బైలేటరల్ వర్చువల్ సమ్మిట్ అనేది జరిగింది. సో, దీని సమ్మిట్‌లో భాగంగా ఏమేమి డిసైడ్ చేసుకున్నాయంటే దాని ఔట్‌కమ్స్ ఏంది అంటే ఫస్ట్‌దేందంటే అవేందంటే బైలేటరల్ స్ట్రాటజికల్ పార్ట్నర్‌షిప్‌లో ఉన్నాయన్నమాట. అంటే ఎకనామిక్‌గా, పొలిటికల్‌గా అండ్ అంటే మ్యూచువల్‌గా 2 కోఆపరేట్ చేసుకునేలాగా అన్నమాట. ఎకనామిక్ పరంగా లైక్ డిఫెన్స్ పరంగా అట్లాగా. సో, దాన్ని ఇంకా కొంచెం లైక్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌గా పెంచుకోవాలి అని చెప్పి ఒక డెసిషన్‌కొచ్చాయి. అండ్ దాంతో పాటేందంటే మైనింగ్ అది జరుగుతది గదా! తవ్వకాలు అవి జరుగుతాయి గదా! అండ్ ఆ మినరల్స్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి గదా! ఆ మినరల్స్ చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి గదా! ఆ మినరల్స్ మీద ఏందంటే మైనింగ్ జేయడం, తవ్వకాలు జేయడం, వాటిని ప్రాసెస్ చేయడం మీద ఏందంటే అవి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి అవి 2 కంట్రీస్. అండ్ మనకి ఇంకోటేందంటే లాజిస్టిక్స్ అంటే ట్రేడ్ జరుగుతది గదా! ఇవి కొరియర్స్, పార్సెల్ అవి లాజిస్టిక్స్ ఉంటాయి గదా! అవి ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి లాజిస్టిక్ సర్వీసెస్ ఉంటాయి గదా! ఆ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రీమెంట్ వాటి మీద మ్యూచువల్‌గా సైన్ చేసుకున్నాయి ఈ 2. అండ్ మళ్ళీ ఈ 2 జాయిన్‌గా ఏందంటే మారిటైమ్ కా క ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఏందంటే మారిటైమ్ కోఆపరేషన్ చేసుకోవాలని చెప్పి దాని మీద సైన్ చేసుకున్నాయి. అండ్ ఇంకోటి మనకి 2+2 ఎంగేజ్‌మెంట్ ఆల్రెడీ మనకి యూఎస్ఏతో జపాన్‌తో ఇండియాకుంది గదా! ఆల్రెడీ. అలాంటి 2+2 ఎంగేజ్‌మెంట్ మనకి ఆస్ట్రేలియాతో గూడా ఉంది. సో, ఇది 2+2 ఎంగేజ్‌మెంట్ ఏందంటే ఇంకొంచెం హై లెవెల్‌కి అంటే ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ లెవెల్‌కి కొంచెం రైజ్ చేసుకున్నాయన్నమాట. సో, ఇవన్నీ ఈ సమ్మిట్‌లో అయి 2 డిసైడ్ చేసుకొని సైన్ చేసుకోవడం జరిగింది. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే ఈ రెండిటికి మధ్య బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే అసలు ఇనిషియల్‌గా మనకి కోల్డ్ వార్ టైమ్ మనకి యూఎస్‌కి, రష్యాకి మధ్య కోల్డ్ వార్ జరిగింది గదా! ఆ జరిగిన టైంలో ఏందంటే మనకి ఆస్ట్రేలియా అనేది యునైటెడ్ స్టేట్స్‌కి సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ మన ఇండియా దేనికి సపోర్ట్ చేయలేదు. అది నాన్ అలైన్‌మెంట్ తీసుకుందనమాట. అంటే రెండిటికి సపోర్ట్ చేయలేదు. అప్పుడేందంటే ఆ టైంలో తర్వాత అది ఎండ్ అయిపోయిన తర్వాత ఏందంటే మనకి 1991లో అనేది రిఫార్మ్స్ చేయడం జరిగింది మన ఇండియా. ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నమాట. సో, అవి చేయడం తర్వాత మనకి జస్ట్ ఇవి కొంచెం క్లోజ్ అయ్యాయి ఆ టైంలో. కొన్ని రిఫార్మ్స్ చేయడం వల్ల 1991 రిఫార్మ్స్ చేయడం వల్ల ఒక పాజిటివ్ మూవ్ అన్నమాట. ఈ రెండిటి కంట్రీస్‌కి మధ్య ఒక పాజిటివ్ మూవ్ అనేది జరిగింది. సో, అది కొంచెం దగ్గరయ్యాయి. కానీ మళ్ళీ ఇదేందంటే మనకి 1998లో న్యూక్లియర్ టెస్ట్‌లు చేసింది గదా! ఇండియా. ఆ టెస్ట్‌ల ద్వారా ఏందంటే ఇది యాంటీ అయిపోయిందన్నమాట అప్పుడు. మళ్ళీ వెనక్కి తగ్గింది. సో, ఆ రిలేషన్‌ని కాస్త ఆహ్, ఆహ్, ఇంకా ప్రొలాంగ్ చేసుకోకుండా అది వన్ స్టెప్ బ్యాక్ ఏసిందన్నమాట. సో, మళ్ళీ మనకి ఈ రిలేషన్ ఎప్పుడు కుదిరిందంటే మనకి 21st సెంచరీలో మనకి ఇదేందంటే అది భావించిందన్నమాట. ఇండియానే మనకి సెక్యూరిటీలో గాని, స్టెబిలిటీలో గాని సెక్యూరిటీ ప్రమోట్ చేయగలదు అని చెప్పేసి భావించి మనకి 21st సెంచరీలో మళ్ళీ టై అప్ జేసుకోవడం జరిగిందన్నమాట మన ఇండియాతో.
అండ్ ఈ రెండిటికి మధ్య మనము ఎకనామిక్, కమర్షియల్ రిలేషన్స్ చూసుకుంటే, మనకి ఈ 2 బయలేటరల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ జరుగుతాయి గదా! ఈ ట్రేడ్ ఏందంటే మనకి 30.3 బిలియన్స్ జరిగిందనమాట. మనం 2018, 19లో తీసుకుంటే $30.3 బిలియన్ ట్రేడ్ అనేది జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ ఈ రెండిటికి మధ్య. అండ్ మనకేందంటే మనకి 2018లో ఆస్ట్రేలియా అనౌన్స్ చేసింది. అదొక డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేస్తున్నట్టనమాట. అదేందంటే ఇండియా ఎకనామిక్ స్ట్రాటజీ టు 2035. 2035 ఒక డాక్యుమెంట్ చేసుకున్నట్టు ఈ బైలేటరల్ ట్రైస్‌ని లైక్ ఒక షేప్‌గా, ఒక పర్టిక్యులర్‌గా బాగా అభివృద్ధి చేసుకోవడానికి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నట్టు అండ్ ఇండియా ఎకనామిక్ స్ట్రాటజీ టు 2035 చేస్తున్నట్టు మనకి ఆస్ట్రేలియా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా మన ఇండియా కూడా సేమ్ దాని మ్యాటర్ మీదే ఆస్ట్రేలియా ఎకనామిక్ స్ట్రాటజీ పేపర్‌ని తయారు చేస్తున్నట్టు మనకి చెప్పిందనమాట. అది అండ్ మనకేందంటే ఆహ్ అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్‌లో చూస్తే, మనకి ఇవి 2 ఒక అగ్రీమెంట్ చేసుకున్నాయి. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రీమెంట్ 2014లో చేసుకున్నాయి. దీని ద్వారా ఏందంటే, మన ఇండియా అనేది ఆస్ట్రేలియాలో ఉన్న యురేనియంని సెక్యూర్ చేయాలన్నమాట. అది దీని అగ్రీమెంట్. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రీమెంట్. అండ్ ఇంకో అగ్రీమెంట్ కూడా చేసుకున్నాయి. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అన్నమాట. ఆ అగ్రీమెంట్ కూడా చేసుకున్నాయి. మళ్ళీ ఇంకొకటి తీసుకుంటే మనకి మారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్‌లో జాయింట్ ఎక్సర్‌సైజెస్ లైక్ ఆస్ట్రేలియా ఇండెక్స్ 2019, ఆస్ట్రా హింద్, మళ్ళీ కాకాడు బైనియల్ ఎక్సర్‌సైజ్ అది నేవీ పెర్ఫార్మ్ చేస్తది కదా! ఇలాంటి మిలిటరీ వాటికి సంబంధించిన ఎక్సర్‌సైజ్ కూడా చేసుకోవడం జరిగిందనమాట. మన ఇండియాకి, ఆస్ట్రేలియా. సైన్స్ అండ్ టెక్నాలజీలో తీసుకుంటే మనకి ఇండియాకి, ఆస్ట్రేలియాకి మధ్య 2006లో ఒక ఒప్పందం జరిగింది. లైక్ అండ్ ఆస్ట్రేలియా, ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, వీళ్ళకేందంటే సైంటిస్ట్‌ని ఆహ్, రీసెర్చ్ చేసేలాగా న్యూ రీసెర్చెస్ చేయడానికి ఏందంటే ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదే విధంగా సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ మీద ఈ 2 అగ్రీమెంట్ చేసుకోవడం జరిగినాయనమాట. సో, ఏందంటే మెయిన్‌గా సైబర్ సెక్యూరిటీ గానీ, డిఫరెంట్ టెక్నాలజీస్ ఎమర్జింగ్‌లో గానీ, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో గానీ, సైబర్ సెక్యూరిటీలో, డిజిటల్ ఎకనామీలో భాగంగా ఇవి 2 సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ మీద సైన్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా మనం స్టడీస్ ప్రకారంగా తీసుకుంటే గూడా, మనకి 1,00,000 ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు మనకి ఆస్ట్రేలియాలో ఎన్రోల్ చేసుకున్నారనమాట స్టడీస్ కోసం. అదే విధంగా మనకి కొలంబో ప్లాన్ కింద మనకి ఆస్ట్రేలియన్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు గదా! వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ గూడా కంప్లీట్ చేయడం జరిగిందనమాట ఇండియాలో. అండ్ ఇక్కడేందంటే మనకి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటామని చెప్పేసి మనకి ఆస్ట్రేలియా అనేది ఒప్పుకోవడం జరిగింది. ఇండియాలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గూడా ఎస్టాబ్లిష్ చేస్తానని జెప్పి అది గూడా చెప్పడం జరిగింది. అసలు మెయిన్ ఇది చైనీస్ చైనా వాళ్ళ యొక్క రీసెంట్ అగ్రెషన్ ఆ పాలిసీస్ వల్ల ఏందంటే మనకి ఈ 2 ఎకనామీస్ అనేవి కొంచెం దగ్గర కావడం జరిగిందనమాట. ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా, ఇండియా గురించి రిలేషన్స్. సో, ఇవి ఫ్రెండ్స్ మనకి జూన్ మంత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవే. సో, కొంచెం చూడండి, వీటిని అబ్జర్వ్ చేయండి. సో, వాటిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. సో, కొంచెం మళ్ళీ చూడండి ఒకసారి వీడియో. థాంక్ యూ.